వెల్కమ్ టు ఏబీ ట్యుటోరియల్. ఈరోజు మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానివ్వండి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి భారతదేశంలో ఏవైతే ఉన్నాయో స్టేట్స్ మొత్తానికి సంబంధించి, అదేవిధంగా ఇండియా వైజ్ ఉన్నటువంటి అన్ఎంప్లాయ్మెంట్ నిరుద్యోగ రేటు పెరిగిందంటూ ఇక్కడ మనకి రావడం జరిగింది. ఈరోజు పేపర్లో ప్రధానంగా ఇది భారతదేశ అధోగతికి మార్గంగా చూపుతుందంటూ కూడా ఇక్కడ రావడం జరిగింది. కాబట్టి నిరుద్యోగ రేటు పెరిగితే ఖచ్చితంగా దేశం అనేది వెనుకబడిపోతుంది. నిరుద్యోగ సమస్య వీలైనంత త్వరగా తగ్గితేనే దేశం యొక్క ఆర్థిక పరిస్థితి బాగా మెరుగవుతుందంటూ మనకు అర్థమవుతుంది. నిరుద్యోగం పెరిగిందంటూ రావడం జరిగింది. ఒక్క ఆగస్టులోనే 8.3% నమోదైంది. జూలైలో 7. సంఘటిత రంగం పైన ప్రభావం అంటూ ఇలా రావడం జరిగింది. ఈ యొక్క సర్వేలో CMIE సర్వే అంటూ. భారతదేశంలో వచ్చేప్పటికి నిరుద్యోగ రేటు మళ్ళీ పెరిగింది. జూలైలో 7% తగ్గిన ఈ యొక్క నిరుద్యోగ రేటు గత నెలలో 8.3% పెరగడం గమనార్హం. ఈ యొక్క ఏదైతే సంస్థ ఉందో CMIE అంటే సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ అనమాట. ఈ యొక్క సంస్థ ఈ యొక్క సర్వేలో మనకి దీనికి సంబంధించి నిరుద్యోగ రేటు బయలుపడింది అనమాట. అదేవిధంగా అసంఘటిత రంగం ఏదైతే ఉందో ఆ యొక్క రంగంలో ఆగస్టులో 1.9 మిలియన్ మంది ఉద్యోగాలు కోల్పోయారు. అదే సమయంలో ఉద్యోగిత రేటు కూడా క్షీణించింది. జూలైలో 37.5% ఉన్నటువంటి ఉద్యోగిత రేటు ఆగస్టు నెలకు 37.2% కూడా క్షీణించింది. ఎంప్లాయ్మెంట్ వచ్చేప్పటికి 399.7 మిలియన్ల నుంచి 397.8 మిలియన్లు పడిపోవడం ఒక గమనార్హం అన్నమాట. అదేవిధంగా ఈ యొక్క నిరుద్యోగ రేటుకి ప్రధాన కారణం కరోనా ఎఫెక్ట్ అంటూ కూడా ఇక్కడ మనకి కనపడుతుంది. ఈ యొక్క 2020 మార్చిలో ఎప్పుడైతే లాక్డౌన్ విధించారో అప్పటి నుంచి పెద్ద ఎత్తున ఉద్యోగాలు పోయాయి. అదేవిధంగా శాలరీస్ కూడా కట్ అవ్వడం జరిగిందనమాట. తక్కువ శాలరీస్కి వీళ్ళు ఉన్న ఉద్యోగులు పనిచేయాల్సి వచ్చింది. అదేవిధంగా ఏప్రిల్ మే నెలలో కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ కూడా గట్టిగా చూపించింది. ఇప్పుడు వచ్చేప్పటికి ఈ యొక్క శాలరీస్ ఎఫెక్ట్ కానివ్వండి, ఉద్యోగిత రేటు తగ్గిపోవడం కానివ్వండి, ఇవన్నీ కూడా భారతదేశ ఎకానమీ మీద ప్రధానంగా ప్రభావాన్ని చూపుతున్నాయి. దీనికి సంబంధించి ఇక్కడ మనకు వచ్చేప్పటికి రెట్టింపైన నిరుద్యోగం అంటూ ఇలా ఇంకొక న్యూస్ పేపర్లో 10.3% చేరికంటూ రావడం జరిగింది. ఇవి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ఆర్థిక విధానాలు ఉపాధికి గొడ్డలు పెట్టులుగా మారుతున్నాయంటూ రావడం జరిగింది. కరోనా సంక్షోభం కానివ్వండి, ఈ యొక్క స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అనుసరిస్తున్నటువంటి విధానాల వల్ల కానివ్వండి, ఉద్యోగ కల్పన అమాంతం పడిపోయిందంటే రావడం జరిగింది. 10.3% ఈ యొక్క నిరుద్యోగ రేటు పడిపోవడం, రెట్టింపోవడం అనేది చాలా గమనార్హం అన్నమాట. ఇదండి దీనికి సంబంధించి. నెక్స్ట్ వచ్చేటికి మనకి ఇక్కడ ప్రధానంగా వచ్చేటికి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో అత్యధికంగా 17.8% నిరుద్యోగులు నమోదయ్యారంటూ కూడా రావడం జరిగిందనమాట. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఎవరైతే పనిచేస్తున్నారో వారికి సంబంధించి ఇక్కడ ప్రధాన ఒక అప్డేట్ రావడం జరిగింది. రెట్టింపు కాని ఉన్న డిప్యూటీ DEOలు అండ్ MEOలు అంటే రావడం జరిగింది. ప్రభుత్వానికి విద్యాశాఖ ప్రతిపాదనలు అంటూ కూడా ఆర్థిక శాఖ వద్ద ఈ యొక్క ఫైల్ అనేది పెండింగ్లో ఉంది ప్రజెంట్. దాని గురించి ఒక క్లియరెన్స్ వస్తే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేది మనకు వస్తాయి. ఈ యొక్క పాఠశాల విద్యలో భారీ మార్పులు తీసుకుని ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ప్రతి మండలానికి 2 మండల విద్యాశాఖ అధికారులు MEOలు అనమాట, మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్స్. ప్రతి విద్యాశాఖ డివిజన్ పరిధిలో 2 ఉప విద్యాశాఖ అధికారులు అంటే డిప్యూటీ DEOలు ఏర్పాటు చేసేందుకు విద్యాశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అయితే ఫైల్ ఆర్థిక శాఖ వద్ద పెండింగ్లో ఉండటంతో ప్రభుత్వ పంచాయతీ ఉపాధ్యాయుల మధ్య ఏళ్ల తరబడి ఉపాధ్యాయ సర్వీస్ రూల్స్ అంశం పెండింగ్లో ఉందన్నమాట. ఈ యొక్క అంశాన్ని పరిష్కరించే విధంగా కొత్త సర్వీస్ రూల్స్ను తీసుకురావాలన్న ఆలోచన కూడా చేస్తుంది. ప్రస్తుతం ఉన్నటువంటి MEO, డిప్యూటీ EOల సంఖ్య రెట్టింపు చేయాలని విద్యాశాఖ భావిస్తుంది. దీని ద్వారా ఉపాధ్యాయులకు ప్రమోషన్స్ కల్పిస్తే ఉమ్మడి సర్వీస్ రూల్స్ కూడా ఈ యొక్క ఏదైతే ప్రాబ్లం ఉందో అది కూడా తీరిపోతుందంటూ కూడా రావడం జరిగింది. అదేవిధంగా మోడల్ స్కూల్ కానివ్వండి, KGBV, ఎయిడెడ్ ప్రైవేట్ స్కూల్ పాఠశాలకు అప్పగించాలని భావిస్తుంది. పంచాయతీ ఉపాధ్యాయులకు జిల్లా ప్రాథమిక పరిషత్ పాఠశాలను అప్పగించాలని ప్రతిపాదించి ఒక్కో MEO పరిధిలో కనీసం 50 పాఠశాలలు ఉండేలా విద్యాశాఖ ఆలోచిస్తుంది. ఒకవేళ మండల పరిధిలో 50 పాఠశాలలు లేకపోతే మరో మండల పరిధిలో పాఠశాలను కూడా కలిపి అప్పగించాలని భావిస్తుంది. కొన్ని పోస్టులు రద్దు చేసే ఆలోచనలు కూడా ఉందన్నమాట. ఎగ్జాంపుల్ వచ్చి డ్రాయింగ్, క్రాఫ్ట్ పోస్టును రద్దు చేస్తే ఆర్థిక శాఖకు భారం తగ్గుతుందని విద్యాశాఖ భావిస్తుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 48 విద్యాశాఖ డివిజన్ల పరిధిలో 48 మంది డిప్యూటీ DEOలుగా పనిచేస్తున్నారు. ఇందులో ఒకే ఒక డిప్యూటీ DEO రెగ్యులర్ పద్ధతిలో ఉన్నారు. మిగిలిన 47 డిప్యూటీ EOలు వచ్చేప్పటికీ ఇన్ఛార్జీలతో నెట్టుకొస్తున్నారు అంటూ ఇక్కడ మనకి అర్థమవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా MEOలు 664 మంది ఉంటే వీరిలో 98 పోస్టులు మాత్రం రెగ్యులర్ పద్ధతిలో ఉండగా 566 మంది ఇన్ఛార్జీలు
కొనసాగుతున్నారు. సో ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకి సంబంధించి ప్రజెంట్ మండలానికి ఒక ఎంఈఓనే ఉండేవారు, డివిజన్ లెవెల్లో ఒక డిప్యూటీ డిఈఓ ఉండేవారు. ఇప్పుడు వాళ్ళని రెట్టింపు చేయాలని ఒక ఫైల్ అనేది ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ వద్దకి ఉందన్నమాట. దాని గురించి అది పెండింగ్లో ఉంది. క్లియరెన్స్ రాగానే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి. సో వచ్చినమ్మట్లే మీకు దాని గురించి అప్డేట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ఇవ్వండి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అప్డేట్స్ కానీ భారతదేశంలో నిరుద్యోగం ప్రబలుతుందంటూ మనకి ఇక్కడ ప్రధానంగా ఒక ఆర్టికల్ రావడం జరిగింది. దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా ఈ యొక్క వీడియోలో వివరించడం జరిగింది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.